హాయ్ ఫ్రెండ్స్, క్రిక్ చందు. ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ ప్రిడిక్షన్ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ వచ్చి ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్లో. ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ స్టేడియం వెస్ట్ బెంగాల్కి. అండ్ మనకి ఇవాళ రెండు టీమ్స్ కూడా సమానంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే హైదరాబాద్కి బౌలింగ్ లేదు, కేకేఆర్కి బౌలింగ్ లేదు. హైదరాబాద్ బౌలింగ్తో పోల్చుకుంటే కేకేఆర్ బౌలింగ్ కొద్దిగా పర్లేదు. అలాగే హైదరాబాద్ బ్యాటింగ్ కొద్దిగా బాగుంది కేకేఆర్ బ్యాటింగ్ మీద. ఎందుకంటే కేకేఆర్లో అజింక్య రహానే, కెమెరూన్ గ్రీన్, ఫిన్ అలన్, రఘువంశీ ఓకే, నాట్ బ్యాడ్. కానీ హైదరాబాద్ బ్యాటింగ్ పుంజుకుంటే మట్టికి వాళ్ళని ఆపడం కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రావిస్ హెడ్ ఉన్నాడు, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్, హెండ్రిక్స్ క్లసన్, తర్వాత మన నితీష్ కుమార్ రెడ్డి, వైజాగ్ నితీష్ కుమార్ రెడ్డి, వాళ్ళని ఒకవేళ ఫామ్లోకి వస్తే కనుక వాళ్ళని ఆపడం కష్టం. సో ఇవాళ ఏంటంటే మన మ్యాచ్ ప్రెడిక్షన్ అనేది ఏ మ్యాచ్ నెగ్గుతుందని చెప్పడం కష్టం. ఎందుకంటే రెండు టీంలు 50-50. ఇవాళ కేకేఆర్కి 50 ఫ్రెండ్స్, ఇవాళ హైదరాబాద్కి 50%. సో కోల్కతాలో జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది. కోల్కతా కూడా చేసింగ్ గ్రౌండే. చేసింగ్ చాలా బాగుంటుంది కోల్కతాకి. ఓకేనా. తర్వాత మనకి బెట్టింగ్ అనేది మనం వేయొద్దని చెప్పాం కదా. బెట్టింగ్ అనేది దయచేసి వేయొద్దు. సో మీకు ఇచ్చేందు మీకోసం చెప్తాడు. మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మనకు ఉంటాయి ఫ్రెండ్స్. అంటే దాని వాల్యూ మనకు తెలుసు కాబట్టి మనకు ఉంటాయి. ఎందుకంటే ఈజీ మనీ అనేది మన దగ్గర ఉండదు. ఎందుకంటే ఎంత ఈజీగా వచ్చిందో అంత ఈజీగా వెళ్ళిపోతుంది. సో బెట్టింగ్ అనేది వేయొద్దు. మీకు ఇచ్చేందు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.